రక్షణ సువార్త సభల రెండో దినపు రాత్రి కూడికలో మనం ప్రవేశించాం. దీన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. చక్కటి పాటలు సోదరులు పాడి వినిపించారు. ఆ పాటలలో ఉన్న అర్థం చేసుకొని మరి పాటల ప్రకారంగా ముందుకు సాగితే దేవునికి మహిమ కలుగుతుంది. చాలామంది మరి దేవుని సేవకులు పెద్దలు ఉన్నారు. వారితో కలిసి పరిచయం చేసిన అనుభవం ప్రారంభ దినాలలో నాకుంది. గత 20 సంవత్సరాల కిందట వారిని చూడడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. అంతేకాకుండా మరి స్పీకర్స్గా ఉన్న వారందరూ కూడా చాలా పెద్దవారు, వయస్సులో పెద్దవారు, అనుభవం పెద్దవారు, వయస్సులో అనుభవంలో కూడా చిన్నవాడు. అందుకే నా పేరు లాస్ట్లో వేశారు. పేరు లాస్ట్లో వేశారు కానీ ముందు పిలిచారు, మొదటిగా పిలిచారు నన్ను. అందరు వెళ్ళిపోయారు, నేను ఒక్కనే ఉన్నా ఈరోజు. సరే, తుదకు ఏ రీతికైనా 2 రాత్రులు మీ మధ్య బస చేయడానికి ప్రభు కృప చూపిస్తున్నాడు. అందును బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. దైవ గ్రంథంలో దేవుని వాక్యాన్ని చదువుదాం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చదువుతున్నాను. వాక్యం మీద మీ గమనం ఉంచాలని నేను కోరుతున్నాను. తర్వాత సోదరులు చదవడానికి ప్రయత్నం చేయాలని నేను కోరుతూ ఉన్నాను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ప్రభు సాయం కోరుదాం. పరిశుద్ధమైన తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడు, నీ అపారమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. ఈ రక్షణ సువార్త సభల మా తండ్రి ప్రత్యేకంగా నాయన 2వ దినపు రాత్రి సువార్త కోడికలో మమ్మల్ని చేర్చారు. మీకు స్తోత్రాలు. గత పగులంతా నీ కృపనిచ్చారు. నిత్య జీవానికి నిర్ణయించబడిన వారిని మీరు ఆకర్షించారు. నీ గ్రంథంలో కొన్ని మాటలు మేము చూడాలని ఆశపడుతూ ఉన్నాం. కనికరించండి. మీరు మాట్లాడితే మేము వినాలని ఆశపడుతున్నాగా మాతో మీరు మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని నిత్య జీవానికి నిర్ణయించబడిన వారిని ఈ రాత్రి కొద్ది మందినైనా మరి ముందుకు తీసుకొని రమ్మని యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అని చెప్పండి. రైట్, మంచి. మీ అందరికీ వందనాలు కనబడాలి, వినబడాలి. రైట్, మంచిది. ఎవరికి చెప్పినా అలా నేను చెప్పుకోవాలి. ఇది వేసుకోమంటారా? రైట్, మంచిది. వాక్యం మీద మనస్సు పెడదాం. పిల్లరా, మత్తయి రాసిన సువార్త పుస్తకములో ప్రారంభ పుస్తకముగా మనం చూస్తూ ఉన్నాం. 4 సువార్తికులు 4 విధానాలలో దేవుని ఆత్మ ప్రేరణతో మరి ఒకే విషయాన్ని చాలా చక్కగా రాసినట్లుగా మనం చూడగలం. అంతేకాదు, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం కొండ మీద ప్రసంగం. ఏ ప్రసంగం? కొండ మీద ప్రసంగం. పిల్లారా గమనించాలి. మత్తయి రాసిన సువార్తలో 7 కొండలు ఉన్నాయని చూశాం. అవి ఎక్కడ ఉన్నాయో కూడా చెప్పాను, అధ్యాయాలతో సహా. ప్రేమ కలిగిన దేవుడు శరీరధారిగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు 3 విధాలైన దీర్ఘ ప్రసంగాలు ఆయన చేశాడు శిష్య బృందానికి. మొదటిది కొండ మీద ప్రసంగం, 5, 6, 7 అధ్యాయాలు. రెండోది ఒలివ కొండ, 24వ అధ్యాయం. పిల్లారా గమనించాలి. మేడగది యోహాను రాసిన సువార్త 13 నుంచి 17 వరకు 5 అధ్యాయాలు. ప్రభువారు తన మరణానికి ముందు మరి ప్రేమ కలిగిన దేవుడు తాను అప్పగించిన పనిని
సంపూర్తిగా నెరవేర్చి ఆయనను మహిమపరుస్తున్న ఆ క్రమం మరి మేడగది సందేశంలో మనం చూడగలం. ఒకటి కొండ మీద ప్రసంగం, రెండోది ఒలివ కొండ ప్రసంగం, మూడోది మేడగది ప్రసంగం. 7 కొండలలో 7 సందర్భాలను చూడగలం. కానీ ఈ 3 సందర్భాలలో చాలా శ్రేష్టమైన మాటలు ప్రభువారు మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మత్తయి రాసిన సువార్త మరి ఈ 3 అధ్యాయాలు ప్రాముఖ్యంగా మీరు చదవగలిగితే చాలా అమూల్యమైన సంగతులను గమనించగలం. మరి 3 అధ్యాయాలు చదివి బైబిల్ అంతా చదవకుండా మానేశారు. 3 అధ్యాయాలు చదవాలి, బైబిల్ని కూడా కంటిన్యూగా చదవడానికి ప్రయత్నం చేయాలని నేను కోరుతూ ఉన్నాను. నేటి క్రైస్తవ సమాజానికి ఇంటిలో ఎంతమంది ఉంటారో అన్ని బైబిల్ ఉంటాయి. అవునగా చెప్పండి. చిన్నగాడికి ఒక బైబిల్, చిట్టి తల్లికి ఒక బైబిల్, చిన్న తల్లికి ఒక బైబిల్, తండ్రికి ఒక బైబిల్, తల్లికి ఒక బైబిల్. అవునగా చెప్పండి. ఏనండి, ఇది కొండ మీద ప్రసంగం కంటే కూడా ఇంకా ఇదిగా ఉంది. ఇక్కడ జనం ఉన్నారు, ఇక్కడ జనం ఉన్నారు, ఇక్కడ జనం ఉన్నారు. సరే వినండి. కానీ నేటి దినములలో ఎక్కువగా ప్రింట్ అవుతున్న గ్రంథం ఏదంటే బైబిల్ గ్రంథం. ఎక్కువగా అమ్మడబోతున్న గ్రంథం ఏదంటే బైబిల్ గ్రంథం. ఎక్కువగా వినండి, ఎక్కువగా ఆ పిల్లల బ్రతుకులు జీవితాలను మార్చిన గ్రంథం ఏదంటే బైబిల్ గ్రంథం. ఎక్కువగా చదవబడుతున్న గ్రంథం ఏదంటే బైబిల్ గ్రంథం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. కానీ చదవకుండా డస్ట్ పెట్టినట్టుగా ఇంట్లో ఉండే గ్రంథం ఏది అంటే అది కూడా బైబిల్ గ్రంథమే. ఇంట్లో ఎంతమంది ఉంటారో అన్ని బైబిల్ ఉంటాయి, కానీ చదవట్లేదు. చదువు వచ్చిన వారు కూడా ఏం చేయట్లే, చదవట్లేదు. ఆదివారం రోజు అడుగుతున్నారు, చిట్టి తల్లి నా బైబిల్ ఏమన్నా కనపడిందా అంటున్నారు. ఎక్కడనో తెలియదు, ఏ గూట్లోనో పెడతారు, ఎక్కడనో పడేస్తారు. అలాగా ఆ సమయానికి తీసుకొని దానికి ఉన్న డస్ట్ అంతా దులిపి సంకలో పెట్టుకొని వస్తారు. వినండి పిల్లారా, గమనించాలి. నేటి దినాలలో అనేక రీతిలుగా దైవ గ్రంథము నీ చేతిలో, నీ మాతృభాషలో, మన తెలుగు భాషలో, మన వాడుక భాషలో బైబిల్ ఉంది. ప్రేమ కలిగిన దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడన్న సత్యాన్ని గమనించాలి. నేటికి కొన్ని భాషలలో, కొన్ని ప్రాంతాలలో బైబిల్ లేదు. దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. బైబిల్ను చదవాలి, ధ్యానించాలి, పఠించాలి, నెమరు వేయాలి, హృదయంలో దాచుకోవాలి, హృదయం అనే పలక మీద రాసుకోవాలి. నిన్నటి పేపర్ ఈరోజు చదవడానికి ఇష్టపడం, నిన్నటి వార్తలు ఈరోజు వినడానికి ఇష్టపడం. ఏనండి, ఇంటర్మీడియట్కి వెళ్ళిన వాడు 10th క్లాస్ బుక్స్ చదువుతాడా? ఒక బుక్కును ఏదైనా ఒకసారి చదివితే అది పక్కన పడేస్తాం, చదివామన్నట్టు. బైబిల్ గ్రంథాన్ని ఎన్ని పర్యాయములు చదివినా వినండి, పాత నిబంధన గ్రంథములో కానీ కొత్త నిబంధన గ్రంథములో కానీ ఎన్ని పర్యాయములు చదివినా నూతన అనుభూతి, నూతన ఆనందం, నూతన సంతోషాన్ని మనం పొందుకుంటాం. అది చదివే వారికి అర్థమవుతుంది, చదవని వారికి ఆ సంగతి అర్థం కాదనే సత్యాన్ని గమనించాలి. బైబిల్ గ్రంథం ఎలా చదవాలి అంటే వినండి, ఆది కాండము నుండి ఏబు గ్రంథం వరకు ఒక భాగం చేసుకోవాలి, కీర్తనల నుంచి మలాకి వరకు ఒక భాగం చేసుకోవాలి, మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు ఒక భాగం చేసుకోవాలి. రోజుకు ఈ 3 అధ్యాయాలు చదవగలిగితే, ఆది కాండములో ఒక అధ్యాయము, కీర్తనలో ఒక అధ్యాయము, కొత్త నిబంధనలో ఒక అధ్యాయమును చదవగలిగితే ఆ వాక్యములో ఉన్న అమూల్యమైన సంగతులు నీకు అర్థమవుతాయి. ఓల్డ్ టెస్టిమెంట్ ఎందుకు చదవమంటున్నాను అంటే అది ప్రవచన గ్రంథం. నెరవేర్పును కూర్చిన సంగతులు కొత్త నిబంధనలో ఉన్నాయి. ఆది కాండము నుండి
మలాకి వరకు యెహోవాగా ప్రభువు కనబడతాడు. మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త వరకు యేసు ప్రభువుగా కనబడతాడు. వినండి పిల్లలు, గమనించాలి. అపోస్తల కార్యము నుండి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కనబడతాడు. ఆది కాండములో కూడా త్రిత్వములో ఏకత్వాన్ని చూడగలం. వినండి పిల్లరా, కొత్త నిబంధనలో కూడా త్రిత్వములో ఏకత్వాన్ని చూడగలం. ఈ ప్రత్యేకతను గమనించి దైవ గ్రంథాన్ని చదివితే దానిలో ఉన్న సంగతులు మనకు అర్థమవుతాయి. రండి వాక్య భాగాన్ని చదువుదాం. చూడండి, 6వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. వినండి, వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అనే మాట చూస్తున్నాం. మొదట ఆయన రాజ్యమును వెతకాలి. చెప్పండి, ఏం వెతకాలి? ఆయన రాజ్యమును వెతకాలి. వినండి పిల్లారా, గమనించాలి. 3 ఎతికే దాని గురించిన సంగతులు ఉదయకాలంలో నేను తెలియజేశాను. రాజ్యం అనే మాటను గురించి ఎలాగ అవుట్లైన్లో తెలియజేశాను. వినండి, మొదట ఆయన రాజ్యమును వెతకాలి. 2, ఇంటి వారి ఎడల మొదట భక్తిని కనపరచాలి. 3, ఏం చూసాం? మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడి. ఈ 3 మాటలు పట్టుకున్నారా ఉదయకాలంలో? మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. 2, మొదట ఇంటి వారి భక్తిని కనపరచాలి. 3, మొదట సమాధానం కలిగిన వారిగా ఉండాలి. ఆరాధనలో, ప్రార్థనలో వినండి పిల్లలు, గమనించాలి. సంఘ సహవాసంలో, ఇంటిలో బయటిలో ఉండవలసినది ఏంటి? సమాధానం. మొదట చేయవలసిన సంగతులను గురించి చాలా సంగతులు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే మరొకసారి నేను బ్రతికి ఉంటే మీరు పిలిస్తే వినండి, మనందరం సజీవు లెక్కలో ఉంటే ఆ సంగతులు మీ ముందు తేవడానికి నేను ఇష్టపడతాను. ఆయన రాజ్యమును మొదట వెతకాలి. ఏం వెతకాలి చెప్పండి? ఆయన రాజ్యం. అమ్మా, చాలా మంది సోదరీలు ఎక్కువ ఉన్నారు. వేకువనే లేచి ఏం వెతుకుతారు మీరు? ఏంటి మాట్లాడరు? సోదరీలు ఏకువనే లేచి ఏం వెతుకుతారు? మా మంచి తల్లివి నువ్వు. ఇంకా కొంతమంది చెప్పండి, తల్లిగారు ప్రార్థన చేస్తుందంట పొద్దున్నే లేచి. మంచిది, చాలా మంచి లక్షణం. చీపిరి ఎదుగుతారు. చూశారండి? ఏం వెతుకుతారు? తల్లిగారు బాగా చెప్పారు. సోదరులు అయితే ఏం వెతుకుతారు? పొద్దున లేచి మాలాంటి వాళ్ళు ఏం చూస్తారు? పేపర్ వచ్చిందా, పాలు వచ్చాయా, టీ పెడతావా, అంతేనా? ఇప్పుడు న్యూ ట్రేడ్ వచ్చిందండి, సెల్ ఫోన్. ఏంటి చెప్పండి? కొద్ది సమయం ప్రార్థన చేసుకుందాం అనుకుంటే ఫోన్లు ఒకటే ఫోన్లు ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసి ఆమె ఇప్పుడు దాకా ఒకటి ఫోన్ చేయలే. చూశారండి? ప్రార్థన చేసుకున్నామన్నా, బైబిల్ చదువుకున్నాం, ఒకటే ఫోన్లు. ఖాళీగా ఉన్నప్పుడు ఎవడు ఫోన్ చేయడు? మందిరంలో ఉన్నప్పుడు, వాక్యం చెప్తున్నప్పుడు, ప్రార్థన చేసుకునేటప్పుడు ఫోన్లు వస్తాయి. ఎక్కువగా మనుషులందరూ చూసేది ఏంటి చెప్పండి? సెల్ ఫోన్. ఏం తెలియనట్టు చూస్తారు ఏంటి? సెల్ ఫోన్. ఎక్కువనే లేచి దేని ముఖం చూస్తున్నాం? ఏమిటో వెతుకుతున్నాం. ఎవరన్నా SMS పంపించారా? వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ఇంకేమేమో మెసేజ్ ఏమన్నా వచ్చిందా చూస్తారు. అందరు కాదు, కొందరు. తల్లి చెప్పింది. అమ్మ వినండి, చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడు ఇలా చెప్పాడు: ప్రార్థనతో ప్రారంభించు దినాన్ని, ప్రార్థనతో ముగించు దినాన్ని అన్నాడు. ఎవరి ముఖము చూడకముందు దైవ గ్రంథం ముఖం చూడాలి. ఎవరితో మాట్లాడకముందు దేవునితో మాట్లాడాలి. చాలా జాగ్రత్తగా గమనించాలి. మొదట ఆయన రాజ్యమును వెతకాలి. చెప్పండి, ఏం వెతకాలి? ఆయన రాజ్యమును వెతకాలి. లాజర్ గారు రెడీగా ఉన్నారా? రైట్, మంచిది. వినండి, ఈరోజు నీకు నాకే
మా సంఘ పెద్ద గారు ఉదయం బైబిల్ చదివిన వ్యక్తి మా సంఘ పెద్ద అనమాట. ఆయన వెళ్ళాడు, బైబిల్ చదివింది, పాటలు పాడింది, మైక్ తీసుకొని దగ్గరుండి బైబిల్ చదివాడు కదా ఉదయం. ఆయన మా సంఘ పెద్ద గారు అనమాట. వారు వెళ్ళారు. సరే వినండి, ఇప్పుడు లాజరు గారికి నాకే ఉంది. చూడండి పిల్లరా, మొదట ఏం వెతకాలి? ఆయన రాజ్యమును వెతకాలి. రెండన్నాడు ఆయన నీతిని వెతకాలి అని చెప్పాడు. ఆయన రాజ్యం. ఎవరి రాజ్యం? ఆయన రాజ్యం. చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. 4:20. దేవుని రాజ్యము, దేవుని రాజ్యం మాటలతో కాదు, అమ్మా, దేవుని రాజ్యం మాటలతో కాదు, శక్తితోనే ఉంది. దేవుని రాజ్యం చెప్పండి, దేంతో కాదంట? మాటలతో కాదు. తలని పైకెత్తండి. అమ్మా రే, ఇక్కడ ఎవడు బాగా అల్లరి చేస్తున్నాడమ్మా, కొన్ని కూర్చోబెట్టండి అని నిమ్మలం కూర్చో. ఇక్కడ మాట్లాడుతుంది ఎవరు? అక్కడ అమ్మ అని బాగా అంగన్వాడీలో వదిలిపెట్టండి వాళ్ళిద్దరిని. సరే అమ్మా, దేవుని రాజ్యం ఏంటిగా చెప్పండి? మాటలతో కాదు. ఒక మాట అడుగుతున్నాను, ఇటీవల ఎలక్షన్ అయిపోయింది కదా, అందరూ ఏం చెప్పారు? వచ్చి అన్ని పార్టీల వారు మాటలతో మమ్మల్ని గెలిపిస్తే, మమ్మల్ని నెగ్గిస్తే, మాకు సీట్ ఇస్తే, సింహాసనం ఇస్తే మీకు ఏం చేస్తామో అసలు మీరు ఊహించరు అని చెప్పారు లేదా? ఏంటో మాల చూస్తున్నారు? మీ ఊరికి వచ్చి మీకు చెప్పిన నాయకుల గురించి ఓట్లకు డబ్బులు ఎవరు తీసుకున్నారని అడగట్లే నేను. మీరు కంగారు పడమాకండి. వినండి పిల్లలు, గమనించాలి. ఏమంటున్నాడు ఇక్కడ చెప్పండి? దేవుని రాజ్యము ఏం కాదు? మాటలతో కాదు. ఈ లోక రాజ్యాలన్నీ ఎలా నిర్మించబడ్డాయి? మాటలే. మాటలతో నిర్మించబడ్డాయి, మాటలతో కట్టబడ్డాయి, మాటలతో ఎన్నుకోబడ్డారు, మాటలతో సింహాసనాన్ని ఎక్కారు. అవునా కాదా చెప్పండి అమ్మా. వంగి దండం పెట్టారు, పలకరించిపోయారు మిమ్మల్ని. అవునా కదా? 5 సంవత్సరాల దాకా నీ ముఖం చూడను అన్నట్టు చెప్పిపోయారు. చెప్పిపోతా ఓటుకు 1000-2000 నీ ముఖాన కొట్టి వెళ్ళారు. అయిపోయింది నీకు నాకింత. రేపు వెళ్ళి దండం కాదు, గిజగిజ కొట్టుకున్నా మాట్లాడడానికి వీల్లేదంత అయిపోయింది. ఇక ఈ లోక రాజ్యాలన్నీ ఇలా ఉన్నాయి. డబ్బుకు ఓటును అమ్ముకుంటున్న పరిస్థితులు నేటి దినాలలో. 1000-2000 ఓటు, 2000 ఓటుకు డబ్బులు అనుకోండి. అప్పుడు ఆ సంవత్సరానికి ఎంత? 1000 రూపాయలు అనుకో, సంవత్సరానికి ఎంత? ఏంటండి అటు చూస్తున్నారు? 5 2 10 కదా, నెలకు సంవత్సరానికి 200. సంవత్సరానికి 200 అంటే 366 200 ఎట్లా? ఎంత వస్తుంది? 65 పైసలు రోజుకి. ఎంత? 65 పైసలు. గుడ్డు ఎంత? 7 రూపాయలు. కేజీ చికెన్ ఎంత? 300. చూసారా మన ఇల్లు ఎంత పడిపోయిందో? ఏమ్మా, పాలిచ్చే పశువు ఎంత? ఒక బర్రెను పాలిచ్చేది ఎంత? 70-80 వేలు. మనం ఎంత కమ్మడిపోయాం? 2000. ఎంత విలువైన మనుషులమో. జాగ్రత్త, మోసపోమాకండి. దేవుడు ఎక్కిరించబడ్డావు. క్రైస్తవ విశ్వాసులు, ఈ లోక రాజ్యాలు మాటలతో కట్టబడ్డాయి, మాటలతో నిర్మించబడ్డాయి, మాటలతో ఏర్పాటు చేయబడ్డాయి. ఈ లోక రాజ్యాలు పార్టీల గురించి చెప్పడానికి నిలబడ్డా, పరసంబంధమైన రాజ్యాన్ని గురించి చెప్పడానికి నిలబడ్డా. చదువు బ్రదర్, రండి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం చదువుతారా? 14:17. దేవుని రాజ్యం. దేవుని రాజ్యము భోజనము పానము కాదు. ఏమ్మా, దేవుని రాజ్యం ఏం కాదంట? భోజనం కాదు, పానం కాదు. భోజనము పానము కాదు. దేవుని రాజ్యం భోజనం కాదు, దేవుని రాజ్యం పానం కాదు. దేవుని రాజ్యం అంటే ఏమనుకున్నావు? భోజనం పానం కాదు.
ఈరోజు మీటింగ్ అయితే ఏమంటున్నాం? మెయిన్ ఏంటి? కూడికైతే మెయిన్ ఏంటి? ఫంక్షన్ అయితే మెయిన్ ఏంటి? పెళ్ళి అయితే మెయిన్ ఏంటి? మెయిన్ కావాలి ముందు మనకి. ఏం భోజన పానీయాలు ఏర్పాటు చేస్తున్నా? భోజనం ఉదయం తింటాడు మనిషి, మధ్యాహ్నం తింటాడు, రాత్రి తింటాడు. రోజుకి ఎన్ని పూటలు తింటాడు మనిషి? 6 పూటలు కూడా తినేవాళ్ళు ఉండరులే, లేరని చెప్పడానికి లేదు. రోజుకు 1 పూట కూడా తినేవాళ్ళు ఉన్నారు లేదా? ఆలోచన చేయాలి. దేవుని రాజ్యం భోజనం కాదు. దేవుని రాజ్యం చెప్పండి, పానం కాదు. దేవుని రాజ్యం ఏమన్నాడు చూడండి, దేవుని రాజ్యం భోజనం కాదు. చాలామంది అనుకుంటున్నారు, మేము దేవుని రాజ్యంలోకి పోతాం, మేము దేవుని రాజ్యంలోకి పోతాం, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం, రాజ్యంలోకి పోతాం అంటున్నారు. దేవుని రాజ్యం మాటలతో కాదు. దేవుని రాజ్యం ఏమంటున్నాడు? భోజనము కాదు. చదువు బ్రదర్. భోజనము కాదు, నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందం. దేవుని రాజ్యం భోజనము కాదు, దేవుని రాజ్యం పానము కాదు. దేవుని రాజ్యం నీతియు, శాంతియు, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి చెప్పండి ఆనందం. యేసు ప్రభువుని నమ్మిన వారు ఎంతమంది నా చేతులు ఎత్తండి. నమ్మకపోతే ఎత్తొద్దు. యేసు ప్రభు ఒప్పుకోడు. నమ్మినట్టుగా ఊరికట్ట చేయి ఎత్తి అట్టి ఇటు ఉంటే కుదరదు. ఎత్తండి, నమ్మిన వాళ్ళు ఎత్తండమ్మా. రైట్, మంచిది. వినండి పిల్లలు, గమనించాలి. ఏమన్నాడు? నీతియు, శాంతియు, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. దేవుని రాజ్యం మాటలతో కాదు. దేవుని రాజ్యం ఏంటి చెప్పండి? భోజనము కాదు. దేవుని రాజ్యం పానము కాదు. దేవుని రాజ్యం నీతియు, శాంతియు, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఆత్మ సంబంధమైన ఆనందం, ఆత్మ సంబంధమైన సంతోషం దేవుని రాజ్యంలో. ఏ రాజ్యంలో చెప్పండి? దేవుని రాజ్యంలో. దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి. దేవుని రాజ్యంలో మనం చేరాలి. దేవుని రాజ్యంలో మనం ఉండాలి. అందుకే అంటున్నాడు, మొదట నా రాజ్యమును వెతకండి. నా రాజ్యమును మొదట వెతకండి. దేవుని రాజ్యం మాటలతో కాదు. దేవుని రాజ్యం భోజనము కాదు. దేవుని రాజ్యం పానము కాదు. ఇంకేంటి? నీతియు, శాంతియు, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. పరిశుద్ధాత్మ యందలి ఆనందం. పరిశుద్ధాత్మ యందలి ఆనందం. దేవుని రాజ్యం. ఏ రాజ్యం చెప్పండి? దేవుని రాజ్యం. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయం 20వ వచనం చదువుతారా? 11వ అధ్యాయం 20వ వచనం. 11వ అధ్యాయం 20వ వచనం. లూకా రాసిన సువార్త 11:20. అయితే నేను దేవుని వేలుతో దయ్యములను ఎలగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. దేవుని రాజ్యము అమ్మా ఎక్కడ ఉందంట? మీ యొద్దకే వచ్చి ఉన్నది. ఎక్కడికి వచ్చి ఉంది? మీ యొద్దకే వచ్చి ఉంది. నీతి ఉంటే, శాంతి ఉంటే, సమాధానం ఉంటే, పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉంటే, అమ్మా సంఘములో రక్షించబడిన వారు అందరిలో ఏముండాలి? నీతి ఉండాలి. ఏముండాలి? సమాధానం ఉండాలి. ఏముండాలి? పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉండాలి. దేవుని రాజ్యము మీ మధ్యకు వచ్చి ఉన్నది. రక్షించబడిన వారి మధ్యలో వచ్చి ఉంది. అమ్మా ఈ రోజుల్లో సేవకుల మధ్య సేవకులకి ఏమి లేదు, సమాధానం లేదు. పెద్దల మధ్య పెద్దలకి ఏమి లేదు, సమాధానం లేదు. పరిచారకుల మధ్య పరిచారకు ఏమి లేదు, సమాధానం లేదు. విశ్వాసుల మధ్య సేవకుల మధ్య ఏమి లేదు చెప్పండి, సమాధానం. అన్నదమ్ముల మధ్య ఏమి లేదు, భార్యాభర్తల మధ్య ఏమి లేదు, తండ్రి కుమారుల మధ్య ఏమి లేదు, సమాధానం. పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఏ ఆనందం చెప్పండి? పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఆనందం ఉందా?
రక్షించబడ్డాను అని చెప్తున్నావు, మారు మనసు పొందానని చెప్తున్నావు, నేను యేసు ప్రభుని నమ్ముకున్నానని చెప్తున్నావు. నీతి ఉందా? నీతి లేనివాడా అంటుంటారు కదా. నీతి లేని వ్యక్తి, వారు నీతి లేని వారు అంటుంటారు కదా. అమ్మా, నీతి లేని వారు. శాంతి ఏంటి చెప్పండి? శాంతం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? మా ఊరిలో ఒక ఆమె ఉంది, శాంతమ్మ. ఆమె ఎప్పుడు శాంతంగా ఉండదు. ట్యాప్ దగ్గరికి వస్తే అందరు బిందెలు పాలు కొడతా ఉన్నది. ఎంత శాంతమో! ఆమె వచ్చిందంటే ఎవరు ఉండరు అక్కడ. పేరు మాత్రం ఏం పేరు? శాంతమ్మ. ఆమెకు శాంతమే ఉండదు. పిల్లలు, నీతియు శాంతియు పరిశుద్ధాత్మ యందలి ఆనందం మీ మధ్యకు వచ్చి ఉన్నది. మీ మధ్యకు వచ్చి ఉన్నది. 2024 సంవత్సరాల కిందట అనండి, దేవుని రాజ్యమైన ప్రభు ఈ లోకానికి వచ్చి దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి. మీ మధ్యకు వచ్చి ఉన్నది. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమైనది. కాలము సంపూర్ణమైనది. దేవుని రాజ్యము సమీపించి. ఏమ్మా, యేసు ప్రభు ఇలా చెప్తున్నాడు. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు ప్రభు వారు స్వయంగా ఆయనే పరలోకమును వీడి, సింహాసనాన్ని వీడి, మహిమను వీడి, రాజరికాన్ని వీడి, అధికారాన్ని వీడి, శరీరధారిగా రక్త మాంసములు గలవాడిగా పరలోకము నుండి భూలోకానికి వచ్చారు. ఆయన రాజ్య సువార్తను ప్రకటిస్తున్నారు. యోహాను చెరపట్టబడిన తర్వాత చదువులేదా? యేసు కాలము సంపూర్ణమైనది. కాలము సంపూర్ణమైనది. దేవుని రాజ్యము సమీపించినది. కాలము సంపూర్ణమైనది. అయిపోయింది, ఇక సంపూర్ణమైంది. త్రాగుబోతువా, దొంగవా, వ్యభిచారివా, అబద్ధికుడివా, మోసగాడివా, నామకార్థ క్రైస్తవుడివా, కాలము సంపూర్ణమైనది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఏ రాజ్యము? సమీపించి ఉన్నది. సమీపంగా ఉంది. మీ మధ్యనే ఉన్నది. మీ మధ్యనే ఉన్నది దేవుని రాజ్యం. దేవుని రాజ్యం మాటలతో కాదు. దేవుని రాజ్యం భోజనము కాదు, పానము కాదు. నీతియు శాంతియు సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందం. దేవుని రాజ్యము మీ మధ్యకు వచ్చి ఉన్నది. ఇలా చెప్తున్నాడు, కాలము సంపూర్ణమైనది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఏమన్నాడు? చదువు బ్రదర్. యేసు కాలము సంపూర్ణమైనది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది. అది పాయింట్. ఏం పొందాలి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందకపోతే ఎక్కడ ప్రవేశించలేవు? దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. మారు మనసు భూలోకములో ఉన్నప్పుడే, శరీరముతో ఉన్నప్పుడే, ప్రాణముతో ఉన్నప్పుడే, లోకములో ఈ మాటలు నీకు వినబడుతున్నప్పుడే నువ్వు పొందవలసింది మారు మనస్సు. మారు మనస్సు పొందాలి. ఏం పొందాలి చెప్పండి? మారు మనస్సు పొందాలి. ఎవరు చెప్పారు ఈ మాట? యేసు ప్రభు వారు చెప్పారు. దేవుని రాజ్యం కావాలా? పరలోక రాజ్యం కావాలా? నీతి కావాలా? శాంతి కావాలా? సమాధానం కావాలా? పరిశుద్ధాత్మ యందలి ఆనందం కావాలా? మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందాలి. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. 3వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములందు బాప్తిసం ఇచ్చే యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. అబ్బో అమ్మా, యెహోవా గారు కూడా చెప్తున్నారు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొందుడని. ఏం పొందాలంట? మారు మనసు పొందాలి. తల్లి బాబు ఆలోచన చేయి. ఈ రాత్రి ఆయన రాజ్యంలో వెతికే వ్యక్తిగా నువ్వు ఉండాలంటే, ఆయన రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందాలి. మారాలి చెప్పండి. మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే చెప్పండి అమ్మా, ఫలితం ఉంటుంది.
మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందాలి. ఇందాక మారు మనసు పొందిన వాళ్ళు చేతులు ఎంతమంది ఎత్తారు? కొంతమంది మారు మనసు పొందినట్టు ఉన్నారు. వారు పొందిన వారు రక్షణ పొందినట్టు ఉన్నారు, నమ్మినట్టు ఉన్నారు. వారి హృదయాలలో మార్పు లేదు, జీవితాలలో మార్పు లేదు, బ్రతుకులలో మార్పు లేదు, మాటలలో మార్పు లేదు, క్రియలలో మార్పు లేదు, ఊహల్లో మార్పు లేదు, ఉద్దేశంలో మార్పు లేదు. మారు మనసు పొందిన వారిగా జీవించట్లేదు. పేరుకే నమ్మామంటున్నారు, పేరుకే బాప్తిసం, పేరుకే ఆరాధన, పేరుకే పాటలు, పేరుకే సంఘ సహవాసం. రక్షించబడ్డామనే భక్తి ముసుగులో జీవిస్తూ ఉన్నారు. శరీర ఇచ్ఛలు చావలే, కోరికలు చావలే, వాంఛ చావలే. ప్రేమ కలిగిన దేవుడు ఇలా చెప్తున్నాడు, మారు మనసు పొందాలి. ప్రభు చెప్పాడు మారు మనసు పొందాలి. యోహాను చెప్పాడు. ఏం పొందాలంట? చెప్పండి అమ్మా. మారు మనసు పొందాలి. మారు మనస్సు పొందాలి. మనస్సు మారాలి. ఏం మారాలి చెప్పండి? మనస్సు మారాలి. ఇలా చెప్తా, నమ్మిన వారు మారు మనసు పొందాలా, నమ్మని వాళ్ళు పొందాలా? నోరు తెరవండి అమ్మా. నమ్మని వారు పొందాలి. నమ్మని వాళ్ళు పొందాలన్న వాళ్ళు చేతులెత్తండి. చెప్పారుగా, ఇప్పుడు మీరు చెప్పిందేగా. నమ్మని వాళ్ళు పొందాలన్న వాళ్ళు చేతులెత్తమంటున్నా. మీరు దేనికి ఎత్తారు నాకు తెలుసుగా. మీరు మహాజ్ఞానవంతులండి. మీ తక్కెల పడవల్లో 2 రోజులని చూస్తున్నానుగా. ఏనండి, ప్రకటన గ్రంథంలోనికి రండి. ఒక మాట, ప్రకటన గ్రంథం, దేవుని మాటల వైపు మనసు పెడదాం. వాక్యం మీద గమనం ఉంచండి. ప్రకటన గ్రంథం, దేవుని మాటల వైపు మనసు పెడదాం. ప్రకటన గ్రంథం చూస్తారా? దేవుని వాక్యం మీద మీ మనస్సు ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథంలో మనం గమనించినట్లయితే 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చూడండి, దాడిపోదాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం చదువుతావా? 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది. అమ్మా, ఏం పొందాలంట? మారు మనసు పొందాలి. ఏ స్థితిలో నుండి పడితివో ఎవరితో చెప్తున్నాడు? 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతలకు ఇలాగు రాయము. సంఘం, ఎఫెసులో ఉన్న సంఘం మారు మనసు పొందాలి. తక్కెళ్ళపాడులో ఉన్న సంఘం మారు మనసు పొందాలి. మార్పు చెందాలి. సంఘం ఇలా చెప్తున్నాడు, నమ్మినట్టు ఉంటున్నారు, రక్షణ పొందినట్టు ఉంటున్నారు, సహవాసంలో ఉంటున్నారు. మారు మనస్సు పొందాలి. మార్పేది మారు మనస్సు పొందాలి. ఏ స్థితిలో నుండి చెప్పండి పడితివో? నిలిచి ఉన్నావా, పడిపోయి ఉన్నావా? ఏమ్మా, ప్రార్థన చేయని వారు పడిపోయారా, నిలిచారా? దైవ గ్రంథాన్ని చదవని వారు పడిపోయారా, నిలిచారా? మందిరానికి రాని వారు ఎప్పుడో నెలకోసారి, 2 వారాలకోసారి ఆదివారమే వచ్చేవాళ్ళు పడిపోయారా, నిలిచి ఉన్నారా? మార్పు చెందొద్దా? నమ్మనోడు మారు మనసు పొందు, మారు మనసు పొందు, మారు మనసు పొందు అంటున్నారు. నమ్మిన నీవు కూడా పొందాలి. బైబిల్ చెప్తుంది, జాగ్రత్త. మాటలలో మారు మనసు పొందాలి, ఆలోచనలో మారు మనసు పొందాలి, క్రియలలో మారు మనసు పొందాలి. ప్రేమ ఉందా? సమాధానం ఉందా? శాంతి ఉందా? ఆనందం ఉందా? ఆత్మ ఫలములు 9 ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం ఉన్నాయా? మార్పు చెందాలి. మరలా చెప్తున్నా, తల్లికి అన్నం పెట్టలేని నీవు విశ్వాసివి. మారు మనసు పొందొద్దా ఈ విషయంలో? తండ్రికి అన్నం పెట్టలేని నీవు మారు మనసు పొందొద్దా? అత్తను ప్రేమించలేని నీవు, కోడలను ప్రేమించలేని నీవు, ప్రేమ కలిగి మాట్లాడలేని నీవు సంవత్సరాల తరబడి కక్షను సాధిస్తున్నావంటే మారు మనసు పొందొద్దా?
మారు మనస్సు పొందవయ్యా, మారు మనస్సు పొందవమ్మా. మారు మనస్సు పొందాలంటున్నావు, రక్షణ పొందాలంటున్నావు, నేను విశ్వాసులు అంటున్నావు. ఎఫెసీయులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో ఆ స్థితిని జ్ఞాపకము చేసుకొని తిరిగి మారు మనస్సు పొందు. మారు మనస్సు పొందు, మారు మనస్సు పొందు. 2వ వచనం చదువుతా. 2 నీ క్రియలను, నీ కష్టమును, నీ సహవాసము నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అంటే మంచి లక్షణాలు చెప్పాడు ఇక్కడ. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. ఏం వదిలేవు? నీకు నిన్న ప్రేమను వదిలేవు. బైబిల్ మీద, వాక్యం మీద, మందిరం మీద, సేవకుడి మీద. ఎన్నడైనా మీ ఇంట్లో సేవకుడు భోజనం చేశాడా? మిమ్మల్ని అడుగుతుంది. కూడికి పెట్టినప్పుడు కాదు, నీ ఇంటిలో ఒక ప్రత్యేకమైన ఆహారం ఉంటే సేవకుడి ఇంటిలో ఉండాలి. నీ ఇంటిలో ఒక శుభకార్యం అయితే సేవకుడిని జ్ఞాపకం చేసుకోవాలి. 1000 రూపాయలు పెట్టి నువ్వు వస్త్రాలు కొంటే సేవకుడికి, సేవకుడి సజీవనికి ప్రభు పేరిట జ్ఞాపకం చేసుకోవాలి. అది కదా ఉంది అలవాటు. సేవకుడికి ఏమండి, బాగున్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, ఆయన అందరికీ సహాయం చేస్తున్నాడు అనే మనసు ఉంది చాలా మందికి. నీకుండిన మొదటి ప్రేమను వదిలితివి, మొదటి ప్రేమను వదిలితివి. నీ సంపాదనలో 10వ భాగం వర్తిల్లుడు కొలది ప్రభుకి ఇస్తున్నావా? నీ పంటలో 10వ భాగం ఇస్తున్నావా? ఏం వదిలావు చెప్పండి? మొదటి ప్రేమను వదిలితివి. నీ మీద ఒక తప్పు చెప్పండి మోపుతున్నా. ప్రేమ లేదు, ప్రేమ లేని ప్రార్థన, ప్రేమ లేని విజ్ఞాపన, ప్రేమ లేని ఉపవాసం, ప్రేమ లేని ఆరాధన, ప్రేమ లేని పాటలు, ప్రేమ లేని భక్తి వదిలితివి. నీకుండిన ప్రేమను వదిలితివి. చదువు బ్రదర్. నీకుండే ప్రేమను మొదట వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో, ఏ స్థితిలో నుండి పడితివో జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొందు. మొదటి క్రియలను చేయము, మొదటి క్రియలను చేయము. అమ్మా, మొదట ప్రార్థన బలి చేసే వ్యక్తినన్నా, బైబిల్ బలి చదివే వ్యక్తినన్నా, మందిరంలో ఎప్పుడు ఉండే వ్యక్తినన్నా, పరిచయం చేసే వ్యక్తినన్నా, దేవునికి నాకు కలిగిన దాంట్లో, నాకున్న దాంట్లో ప్రభుకి ఇచ్చే వ్యక్తినన్నా, సేవకుడి కుటుంబాన్ని ఎంతో ప్రేమించే వ్యక్తినన్నా, ఇప్పుడేమైందక్క? ఇప్పుడేమైంది? మొదటి ప్రేమను వదిలేతివి. అందుకేం పొందాలి చెప్పండి? మారు మనస్సు పొందాలి. ఇప్పుడు చెప్పండి, నమ్మిన వాళ్ళు పొందాలా, నమ్మని వాళ్ళు పొందాలా? రివర్స్ అయింది కదా. నమ్మిన వాళ్ళు పొందాలి, నమ్మని వాళ్ళు పొందాలా? ఎప్పుడు నమ్మని వాళ్ళ గురించి చెప్తుంటాం మనం. రే త్రాగుబోతో మారు మనసు పొందో, ఒరే దొంగ మారు మనసు పొందో, ఒరే తిరుగుబోతా మారు మనసు పొందో, ఒరే చెడిపోయాడా మారు మనసు పొందో, పాపంలో ఉన్నవాడా మారు మనసు పొందో అని చెప్తుంటారు. అది వాస్తవమే, వాళ్ళ గురించి తర్వాత చెప్తా. రక్షణ పొందిన నీవు మార్పు చెందాలి. పెద్దలు మారు మనసు పొందాలి. అమ్మా, పరిచారకులు మారు మనసు పొందాలి, సేవకుడు మారు మనసు పొందాలి, విశ్వాసులు మారు మనసు పొందాలి, మార్పు చెందాలి. ఏ స్థితిలో నుండి నువ్వు పడితివి ఆ స్థితిని జ్ఞాపకం చేసుకోండి. 2వ అధ్యాయం 16వ వచనం చూస్తారా? 2:16 చదవండి. ప్రకటన గ్రంథం 2:16. మారు మనస్సు పొందుము. అమ్మో, ఇంకొద్దులేండి, చాలా సంగతులు చెప్పాడు అక్కడ. నువ్వు మారు మనసు పొందు. ఎట్లా పొందాలంట? త్వరగా పొందు. నేను వచ్చేలోపు ఇది చేయకపోతే అంటుంటారు కదా, నేను వచ్చేలోపు నువ్వు చేయకపోతే ఏమి జరుగుద్దో చెప్తాం కదా, వార్నింగ్లు ఇచ్చిపోతాం కదా. నేను పోయిరాని, నువ్వు చేయకుండా ఉండు, నువ్వు అంట్లు తోమకుండా ఉండు, ఇల్లు తొడవకుండా ఉండు, బట్టలు ఉతకకుండా ఉండు, వంట చేయకుండా ఉండు, నీ సంగతి చెప్తా అంతేనండి వార్నింగ్లు ఇచ్చేది. నేను వచ్చేంత వరకు ఇట్లనే ఉండు, నీకెందుకో అని చెప్తుంటారు కదా. నేను మీ యొద్దకు వస్తాను, త్వరగా వస్తాను. ఏం పొందాలి చెప్పండి?
మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి. త్వరగా వస్తాను. మారు మనసు పొందాలి, మారు మనస్సు పొందాలి, మారు మనస్సు పొందాలి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. మారు మనసును గురించిన సంగతులు ఇక్కడ పెర్గమా సంఘాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. 21వ వచనం చదువుతారా? 21వ వచనం. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని. అమ్మా, మారు మనసు పొందుటకు ఏమిచ్చాడంట? సమయం ఇచ్చాడు. మారు మనసు పొందుటకు సమయం ఇచ్చాడు. ఒక సోదరుడు ఇలా చెప్పాడు, మా తల్లి వినండి, చాలా మంది నిద్రపోతున్నారు. మీకు ఎంత నిద్ర వస్తుందో నాకు అర్థం కావట్లేదు. గుండెలు పగిలిపోతున్నాయి. మాకి ఏమైపోతారు? ఏమైపోతారండి? ఎందుకు వేదన? ఎందుకు తపన? ఎందుకు కేకలు? ఎందుకు మాటలు? ప్రభు ఎంత చక్కగా ఈ మాటలు తెలియజేస్తున్నాడు. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చాను. ఒక సోదరుడు ఇలా చెప్పాడు, మా సంఘములో శరీర సంబంధమైన పాపములో జీవించేవారు బలలో పాలు పంపులు కలుగుతున్నారు అన్నాడు. బల్ల ఇరుస్తున్నారు, పాలు పంపులు కలుగుతున్నారు. ఎంతో వేదన ఉంది బ్రదర్, వారికి చెప్పడానికి ధైర్యం చాలట్లేదు అంటున్నాడు. ఉన్నారట్టి వారి సంఘంలో మార్పు చెందాలి, జాగ్రత్త. మారు మనసు పొందాలి, జాగ్రత్త. ఏదో నమ్మాను, ఏదో బాప్తిసం తీసుకున్నా, ఏదో విశ్వాసిని పెద్దలేమో అనుకుంటారు, సేవకుడేమో అనుకుంటారని నీ పాపాన్ని, నీ అపవిత్రతను, నీ దుర్మార్గతను, నీ చెడుగును మానకుండా, మారు మనస్సు పొందకుండా విశ్వాసిగా కొనసాగించడానికి వీలు లేదు. జాగ్రత్త. మారు మనస్సు పొందుటకు నేను సమయం ఇచ్చాను. చదవండి, ఏమన్నాడు ఇక్కడ? మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని కానీ తన జారత్వము విడిచిపెట్టి. అమ్మా, ఏంటంట? జారత్వము. వ్యభిచార సంబంధమైన పాపం, జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనలేకపోయాను. సంఘముతో మాట్లాడుతున్నాడు, మారు మనస్సు పొందు. నీ దగ్గరికి వస్తానని ఒక సంఘంతో చెప్పాడు, మారు మనస్సు పొందు. ఏ స్థితిలో నుండి పడితేవో లే. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. 5 సంఘాలతో చెప్పాడు, ఏం పొందమన్నాడు? మారు మనస్సు పొందు. 5 సంఘాలతో ఇలా చెప్పాడు, మారు మనస్సు పొందు, మారు మనస్సు పొందు. నమ్మిన వారు మార్పు చెందాలి, నమ్మిన వారు మారు మనస్సు పొందాలి, నమ్మిన వారు మారు మనస్సు పొందాలి. మాటలలో, ఆలోచనలో, తలంపులలో, క్రియల్లో, ఊహల్లో, ఉద్దేశంలో, అంతరంగంలో, హృదయంలో కోపం ఉంది, అసూయ ఉంది, కుళ్ళు ఉంది, కుట్ర ఉంది, ఈర్ష్య ఉంది, వారితనం ఉంది, పగ ఉంది, ద్వేషం ఉంది, కక్ష సాధింపు ఉంది. ఈ విషయాలలో నువ్వు మారు మనస్సు పొందాలి. నమ్మాలనే భక్తి ముసుగులో దేవునికి విరోధంగా జీవించే వ్యక్తిగా ఉన్నావా? మారు మనసు పొందవయ్యా, మారు మనసు పొందవమ్మా. ఎన్ని రోజులు భక్తి ముసుగులా జీవిస్తావు, అందరితో కలిగి ఉంటావు, గుడ్డి వ్యక్తిగా ఉంటావు, చీకటిగా ఉంటావు. మారు మనసు పొందవా? మాటలు మార్చుకోవా, ఆలోచనలు మార్చుకోవా, తలుపులు మార్చుకోవా, అపవిత్రతను విడవా, జాగ్రత్తను విడవా, పాపమును విడవా. మారు మనస్సు పొందుతూనే సరి. మారు మనస్సు పొందాలి. నమ్మినవారు 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 మారు మనస్సు పొందాలి. తల్లిని ప్రేమించలేని నువ్వు మారు మనస్సు పొందావని రుజువేంటి? తండ్రిని ప్రేమించలేని నువ్వు మారు మనస్సు పొందావని రుజువేంటి? తల్లిదండ్రులకు అన్నం పెట్టలేని నువ్వు, అత్తమామ గారిని ప్రేమించలేని నువ్వు, కోడలను ప్రేమించలేని నీవు మారు మనస్సు పొందాలని చెప్తావా? ప్రేమ లేని జీవితం. ఏ స్థితిలో నుండి పడితేవో ఆ స్థితిని జ్ఞాపకం చేసి లే. తాను నిలిచి ఉన్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. మారు మనసు పొందాలి. పరలోక రాజ్యం పోతా, పరలోకంలో ఉంటా, అక్కడ ఆకలి దాహం ఉండదు, నెమ్మది, శాంతి, సమాధానం, పరిశుద్ధాత్మని ఆనందం. మారు మనసు పొందాలని ఎవరు చెప్పారు?
మారు మనసుకు ఫలములే, మారు మనసుకు క్రియలే. సీరియల్ మానేసావా? మిమ్మల్ని అడుగుతుంది. సీరియల్ మానేసావా? మొగల్ రేఖలు, కార్తీక దీపాలు, జబర్దస్తులు మారు మనసు పొందాలని చెప్తున్నావు. నీవు ఎప్పుడు మారుతావు? నీవు సీరియల్ మారలే, సినిమాలు మారలే, జబర్దస్తు మారలే. దేవునికి విరోధమైన అపవిత్రత కలిగి జీవిస్తున్నావు. హృదయాన్ని కఠినపరుచుకున్నావు. ప్రార్థన చేయవు, బైబిల్ చదువు, మందిరానికి రావు, భక్తి కలిగి జీవించావు. నేను మారు మనసు పొందానని చెప్తావు, రక్షణ పొందానని చెప్తున్నావు, బాప్తిసం తీసుకున్నానని చెప్తున్నావు, ప్రభు పనులు పాలు పంపులు కలుగుతున్నానని చెప్తున్నావు. మారు మనసు పొందవయ్యా, పొందవమ్మా. పౌలు గారు ఇలా చెప్పారు, నేను దినదినము చనిపోతున్నాను, ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడ్డావా? ప్రార్థన చేయవు, మోకరించవు, బైబిల్ చదవవు, సమయపాలన లేదు. ఏం మాట్లాడుతుంటారా? దేవుని మాటలు వారికి పెట్టాలి. ఏం పొందాలి చెప్పండమ్మా? మారు మనసు పొందాలి. దేవుని నమ్ముకుందన్నా, అక్క నమ్ముకుంది, పరలోకానికి వెళ్ళింది, చనిపోయినప్పుడు చెప్తారు కదా, నువ్వు కూడా మారు మనసు పొందన్నా. నిజంగా పొందిందా? పొందిందమ్మా. బతికినంత వరకు పలకరియకుండానే చచ్చిపోయిందన్నా. బాగున్నావా అని లేదంట, చచ్చేంత వరకు ఖచ్చితంగా చచ్చింది. మారు మనసు పొందావా? మారు మనసు పొందావా? ఎవరు చెప్పారు నువ్వు మారు మనసు పొందావని? ఎవరు చెప్పారు నువ్వు రక్షణ పొందావని? చెయ్యెత్తావు, ముందుకు వచ్చావు, నీళ్ళలో ముంచావు, రొట్టె రసం తింటున్నావు, అంతే. మార్పేది. ఈ తక్కెలపాడు గ్రామంలో నమ్మకంగా జీవించే తల్లులు తండ్రులు ఉన్నారు, లేరని నేను చెప్పట్లే. నమ్మకమైన వారు ఉన్నారు, లేరని చెప్పట్లే. కానీ చాలా వరకు మారు మనసు పొందవలసిన వారు ఉన్నారు. మారు మనసు పొందాలి. ప్రభునందు నిద్రించింది, ప్రభునందు నిద్రించాడు. అబో, ప్రభునందు మృతినందు మృతిలో దేవుడు. మాటలు భలే ఉంటాయి, ప్రసంగాలు భలే ఉంటాయి. మార్పు చెందాలి. దినదినము చనిపోవాలి. జాగ్రత్త. చూపులు చనిపోయా, ఆలోచనలు చనిపోయా, తలంపులు, ఊహలు, ఉద్దేశాలు, అంతరంగం, హృదయం, అధికార బదులుకి నడినెత్తి వరకు శరీరానికి ఆత్మ కలిగిన సమస్య కల్మషం నుండి విడుదల పొందవా? పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటున్నావా? ఏం పొందాలి చెప్పండి అమ్మా, చెప్పండి గట్టిగా. పొందకపోతే పోతానంటికా. లేఖనం కావాలా? లూకా రాసిన సువార్త 13:5 చదువు బ్రదర్. 13:5. నాకు వాక్యం చెప్పేటప్పుడు మాట్లాడితే భలే బాధ. కాదని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడలా మీరందరూ అలాగే నశించురు. ఓయమ్మో, నేను చెప్పట్లేదమ్మా, నేను చెప్పట్లే. యేసు ప్రభువు పోతారు మీరంతా. తక్కెలపాడులో ఉన్న నా ప్రియ తల్లిదండ్రులారా, త్రాగుబోతువా, దొంగవా, వ్యభిచారివా, అబద్ధికుడివా, మోసగాడివా, ఇంతవరకు గతించిన కాలము చాలు. నువ్వు మారు మనసు పొందకపోతే నశించిపోతావు. బైబిల్ చెప్తుంది. ఏమైపోతావు చెప్పండి? పక్కింటి వాళ్ళనండి నువ్వు నశించిపోతావని సుప్రీంకోర్టుకు పోవాలి. అవునారా? చెప్పండి అమ్మా, మీరు నశించిపోతారని చెప్పండి. సుప్రీంకోర్టుకు పోవాలి మనం. దేవుడు చెప్తున్నాడు, త్రాగుబోతుగా ఉన్నావు, దొంగగా ఉన్నావు, వ్యభిచారిగా ఉన్నావు, అబద్ధికుడిగా ఉన్నావు, మోసగాడిగా ఉన్నావు, నామకార్థ క్రైస్తవుడిగా జీవిస్తున్నావు. చాలిక తాకింది చాలు, అనుభవించింది చాలు, ఆనందించింది చాలు. ఈ రాత్రి అయినా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకులో, నీ జీవితంలో, నీ హృదయంలో మార్పు కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మారు మనస్సు పొందాలి. ఏం పొందాలి చెప్పండి? మారు మనస్సు పొందాలి. మానవుడు కొన్ని మనసులు కలిగిన వాడిగా ఉన్నాడు. చూస్తారు ఒక మాట,
కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. 2:18 కొలస్సీలకు రాసిన పత్రిక. అతి వినయాసక్తుడై దేవదూతరాధన యందు ఇచ్చ కలిగి తాను చూసిన వారిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన, మనస్సు, శరీర సంబంధమైన మనస్సు, అమ్మా, శరీర ఇచ్చేలండి, శరీర కోరికలండి, శరీర సంబంధమైన వాంఛ, ఆలోచనలు, తలంపులు, ఊహలు, ఉద్దేశాలు, శరీర సంబంధమైన మనస్సు. శరీరం ఏమంటుంది? త్రాగు. శరీరం ఏమంటుంది? ఆనందించు. శరీరం ఏమంటుంది? అనుభవించు. చాలా మంది మందిరానికి వస్తే, చాలా మంది ఇంటి దగ్గర ఉండి, ఏందిరా ఈ గోళ, మైకులు ఎందుకు పెట్టారు ఇలా, ఏంది గోళ, ఈ కేకలేందే, ఎవరైనా మార్కాపురం వచ్చి ఇంత గట్టిగా అరుతున్నాడా, ఏంది చెప్పేది అనే వాళ్ళు లేకపోలే. తండ్రులారా, మీ మేలు కోరి చెప్తా ఉన్నానయ్యా, మీ మేలు కోరి చెప్తున్నా. మీకు మాకు ఆస్తులు తగులాటలు లేవు, పొలాలు తగులాటలు లేవు. ప్రభువు చెప్పమన్నాడు. ఈ రాత్రి మాటలు చెప్తా ఉన్నా. శరీర సంబంధమైన మనస్సు, శరీర ఇచ్చలండి, కోరికలండి, వాంఛండి, శరీర సంబంధమైన పాపములో మానవుడు జీవిస్తున్నాడు. శరీర సంబంధులు మారు మనసు పొందాలి. శరీర సంబంధులు మారు మనస్సు పొందాలి. చదువుతారా? మరొక మాట, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. 16:18. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఏ మనస్సు? అహంకారమైన మనస్సు. ఏమ్మా, కొంతమంది మారు మనసు పొందంటే మాకు తెలుసులేవయ్యా, రక్షణ పొందయా మాకు తెలుసులేవయ్యా. ఏంటో చెప్పేది? అహం. డబ్బును చూసి అహం అండి, ఆస్తిని చూసి అహం, ఉద్యోగాన్ని చూసి అలా అహం, పొలమును చూసి, అంతమును చూసి, బలగమును చూసి, పేరు ప్రఖ్యాతాలను చూసి అహం కలిగిన వారికి ఉంటున్నారు. అహంకారమైన మనస్సు. నాకు తెలిసిన వారు కొంతమంది ఉన్నారు, ప్రతి నెలలో మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకో అంటారు. నువ్వు మందిరానికి రావా? రారు, వీలు పడదంట. మనం వెళ్ళి ప్రార్థన చేయాలంట. అక్కర్లేదు, జాగ్రత్త. అహంకారమైన మనసు కలిగిన వారు మారు మనసు పొందాలి. ఏంటి నీ అహం? ఔషధం ఇచ్చింది ఎవరు చెప్పండి? దేవుడు. ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? దేవుడు. సజీవ లెక్కలు ఉంచింది ఎవడు? దేవుడు. ప్రాణపాక్తులు ఉంచింది ఎవడు? పిల్లల్ని ఇచ్చింది ఎవరు? భార్యని ఇచ్చింది ఎవరు? పొలం ఇచ్చింది ఎవరు? ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? సామర్థ్యం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆ దేవుడిని మర్చిపోతున్నా. దేవుడు అంటే ఏం లేదు చెప్పండి? లెక్కలేదు, లెక్కలేదు, లెక్కలేదు. ఏంటయ్యా నువ్వు చెప్పేది? అహం. అందరి ఇళ్ళకి వచ్చి ప్రార్థన చేసిపోతాడు. మా ఇంటికి రాడు సేవకుడు. ఎందుకు వస్తాడు? నువ్వు రావాలి. ఏంటి నీ అహం? ఏమి చూసుకొని విర్రవీగుతున్నావు? విర్రవీగుతున్నావు. ఏమ్మా వినండి, మనసు పెట్టండి. ఇక్కడ జాగ్రత్త. ఇక్కడ ఉన్న వాళ్ళంతా చేతులు ఎత్తండి. ఒకసారి ఉన్నోళ్ళంతా చేతులు ఎత్తండి, పైకి ఎత్తండి, ఇంకా పైకి. రైట్, మంచి దించండి. అందరు బతికే ఉన్నారా? మంచి, దేవునికి స్తోత్రం. ఏమ్మా వినండి, ఏం పొందాలి చెప్పండి? ఎవరు పొందాలి? అహంకారులు. అహం ఏంటి చెప్పండి? అహంకారులు. అహంకారులు. తాగుతే అహం, డబ్బుంటే అహం, ఉద్యోగం ఉంటే అహం, బలం ఉంటే అహం, ఆస్తి అంతస్తులు ఉంటే అహం. జాగ్రత్త. బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పాడు. దేవుడు ఇలా అన్నాడు, నేను చెప్పినట్టు మీరు వినండి, మీకు మేలు జరుగుద్ది అన్నాడు. అమ్మా
అయ్యా మేము వినము అన్నట్టుగా చూశాడు ఆయన. ప్రభు అన్నాడు, నిరే బాబు నీ నోరు పడిపోవుగాక అన్నాడు. ఏమన్నాడు? లూకా రాసిన సువార్త 2వ అధ్యాయంలో జకర్యా నోరు పడిపోయిందా లేదా చెప్పండి. నీవు నేను గొప్పతనమా? కరోనాలో ఫస్ట్ వేలో, సెకండ్ వేలో, థర్డ్ వేలో ఎందుకు పోలే? ఎందుకు మనం చనిపోలే? లోకమును ఉద్ధరిస్తామని ఉంచాడా ప్రభు? ఏమ్మా నోరు పడిపోను బాక అన్నాడు. ఏమైపోయాడు? ఇంటికి వచ్చి బేర అంటున్నాడు. ఏమైందయ్యా? సైకిల్ చేస్తున్నాడు. దేవుడు గొప్పోడమ్మా అంటున్నాడు. బాగలేకపోతే ప్రార్థన కదా, నా ప్రార్థన చేయన్నా, బాగాలేదన్నా, చచ్చిపోతామేమన్నా, రిపోర్ట్లు ఏమొస్తాయన్నా, ఏందో అన్నా అర్థం కావట్లేదన్నా, ప్రార్థన పెట్టన్నా, గట్టిగా చేయన్నా, ఉపవాసం ఉండి చేయన్నా, మర్చిపోకుండా చేయన్నా. నువ్వు చేసుకోవక్క? నువ్వు చేసుకోవన్నా? అహం దేవుని మీద తిరుగుబడ్డ వ్యక్తిగా ఉన్నాడు ఒక వ్యక్తి. దమస్ పట్టణంలో కింద పడేశాడు. 2 కళ్ళు పోయాయి. ఎవరా వ్యక్తి? సౌలు. దేవుడు అనుకుంటే ఏమైంది? నోరు పడిపోయింది. దేవుడు అనుకుంటే ఏమైంది? గుడ్డోడైపోయాడు. అయిపోలేదా? చెప్పండి, అయిపోయాడు. దేవుడు అనుకుంటే ఏమ్మా అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో చెప్పాడు. భార్య భర్తలు ఇద్దరు అనుకున్నారు, దేవుడికి ఇద్దాం ఎందుకులే, దేవుడికి ఇద్దాం ఎందుకు, లక్ష ఇద్దాం, లక్ష ఎందుకులే, 50,000 ఇద్దాం. ఇద్దరు ఒక మాట మీద ఉండాలన్నారు. 50,000 తెచ్చాడు పెట్టి. అమ్మా ఏమయ్యా బాగున్నావా? అన్నయ్య గారు బాగున్నాను. వందనాలండి. పొలం ఎంత కమ్మారు? నేను అమ్మింది 5 లక్షలు కదా, ఇస్తామనుకున్న ఎంత? 50,000 కదా. 50,000 కింద పడి చచ్చిపోవాలి. చచ్చిపోయలేడు. చెప్పండి. అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో అననీయ చచ్చాడా లేదా? భార్య వచ్చింది. అమ్మ పొలం ఎంత కమ్మారు? భర్త చనిపోయే సంగతి తెలియదు. 5 లక్షలు కదా, అనుకున్నది 50 కదా, నువ్వే నేను ఇద్దరు ఒక మాట ఉండాలి కదా అనుకున్నాం. చూడు అమ్మగారు, నేను 50 అంటే నువ్వు 50 అనాలా, కరెక్ట్గా ఉండాలన్నమాట. శావకుడు పట్టేస్తాడు. ఏమ్మా ఎంత కమ్మారు పొలం? 5 లక్షలు. 50 కదా అనుకుంది. 50,000 నువ్వు కూడా చచ్చిపోయినావు. చచ్చిపోయిందే లేదా? దేవుడు అనుకుంటే ఏమవుతాను చెప్పండి? చస్తావు. అర్థం కావట్లేదా? ఏమనుకుంటున్నావు? ఇల్లు చక్కబెట్టుకో, చస్తావు అని చెప్పాడు ప్రభు. విర్రవేగుతున్నావు. నా ఫలం, నా జ్ఞానం, నేను తింటా, నేను త్రాగుతా, నేను జీవిస్తా, నేను పాపములో ఉంటా, దేవుడితో నాకేం పని అంటున్నాడు మానవుడు. దేవుడు ఆశించాడు, దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, దేవుడు సజీవ లెక్కలో ఉంచాడు. అందరూ మారు మనసు పొందాలని ప్రభు తన రాకడ గురించి ఆలస్యం చేస్తున్నాడు. అహంకారులు ఏం పొందాలి? మారు మనసు పొందాలి. శరీర సంబంధులు ఏం పొందాలి? చెప్పండి అమ్మా, మారు మనసు పొందాలి. దేవుడు అనుకుంటే దోగాడాలి. జాగ్రత్త. దేవుడు అనుకుంటే ఏం చేస్తాడు? దోగాడిపిస్తాడు. దేవుడు అనుకుంటే ఏమైనా చేయగలడు. దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడింది. దేవుని కృప చేత బ్రతికి ఉన్నాం. దేవుని కృప చేత సజీవ లెక్కలో ఉన్నాం. దేవుని కృప చేత ప్రాణభక్తిలో ఉన్నాం. దేవుని ఉగ్రతను ఎదుర్కొంటావా? మార్పు చెందుతావా? ఈ రాత్రి మార్పు చెందుతావా? అహంకారులు అహం ఓయా నమ్ముకుంటాం కానీ మా తెలుసులే యేసు ప్రభు గురించే. ఏది నువ్వు చెప్పేది అనేవాళ్ళు లేకపోలే ఈ తక్కెలపాడు గ్రామంలో, ఈ సభలలో, ఈ గ్రామంలో చేరి వచ్చిన వారిలో నీ అహము కలిగిన నెబుకద్నెజర్, అహము కలిగిన బెల్షెజర్ ఆ రాత్రి హతుడయ్యాడు. జాగ్రత్త. అహము కలిగిన హిజ్కియా చస్తావు జాగ్రత్త అని చెప్పాడు. గర్విష్ఠుల యొక్క గర్వమును అణుచువాడు ప్రభు. ఏమనుకుంటున్నా?
త్రాగుబోతుగా జీవిస్తావా? దొంగగా జీవిస్తావా? వ్యభిచారిగా జీవిస్తావా? అబద్ధికుడిగా జీవిస్తావా? మోసగాడిగా జీవిస్తావా? నమ్మకాతుడిగా జీవిస్తావా? హృదయంలో, బ్రతుకులో, జీవితంలో మార్పు లేని వ్యక్తిగా బ్రతుకుతావా? వాత వేయబడిన మనస్సాక్షి, కఠినపరచబడిన హృదయం. రాత్రి యేసు ప్రభు నమ్ముకునే వాళ్ళు చేతులు ఎత్తమంటే చాలా మంది చేతులు ఎత్తారు. 4 ముందుకు వచ్చారు, వెళ్ళిపోయారు. మేము పట్టుకొని మేము పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాం అనుకున్నారేమో తెలియదు. మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి. చెప్పండి, ఏం పొందాలి? దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే మారు మనసు పొందాలి. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. 6:5. చెడిపోయిన మనస్సు కలిగి. మనసు ఏమైందంట? చెడిపోయింది. వాడి మనసు చెడిపోయిందన్నా, చెడిపోయిన మనస్సు. ఆలోచనలు మంచి కాదు, తలంపులు మంచి కాదు. చెడిపోయిన ఆలోచనలు, చెడిపోయిన తలంపులు, చెడిపోయిన ఊహలు, చెడిపోయిన ఉద్దేశాలు. చెడిపోయిన మనసు కలిగి. మనసు చెడిపోయింది. నా ప్రియ యవన చెల్లి, యవన తమ్ముడు, నా ప్రియ తల్లిదండ్రులారా, చెడిపోయిన మనసు కలిగిన వ్యక్తిగా ఉన్నావా? నువ్వు మార్పు చెందాలి, మార్పు చెందాలి, మార్పు చెందాలి. దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. చెడిపోయిన మనసు, చెడిపోయిన మనసులో నుండి మార్పు చెంది రాత్రి ఏ విషయంలో చెడిపోయావు, ఏ విషయంలో పడైపోయావు, ఏ పవిత్రత, ఏ దుర్మార్గత, ఏ చెడుగు, ఏ పాపము నీలో ఉంది. చెడిపోయిన మనసు కలిగిన వారిగా జీవిస్తున్నారు చాలా మంది. దాడిపోదాం. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. 5:4 చదువుతారా? తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని ఎదుగు తిరిగి రాలేకపోతున్నారు. వారిలో వ్యభిచార మనస్సు ఉండటం వలన. ఏ మనసు అంట? వ్యభిచార సంబంధమైన మనసు. ఏమ్మా, ఏ మనసు చెప్పండి? వ్యభిచార సంబంధమైన మనసు. మనసు అంటే వ్యభిచార సంబంధమైన మనసు కలిగిన వాడిగా మానవుడు జీవిస్తూ ఉన్నాడు. వివాహం కాకముందు అట్టి మనస్సు, వివాహమైన వారికి కూడా అట్టి మనస్సు, అట్టి మనసు కలిగి జీవిస్తూ ఉన్నారు. వ్యభిచార సంబంధమైన పాపం, వ్యభిచార సంబంధమైన మనసు కలిగిన వారిగా ఉన్నారు. ఆలోచన చేద్దాం, ఆలోచన చేద్దాం. గత రాత్రి నీ పాపం నిన్ను చెప్పండి పట్టుకుంటుంది. ఎవరికి తెలియదు అనుకుంటున్నావు? ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావు? ఎవరికి తెలియదు అనుకుంటున్నావు? దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. ఏ మనసు కలిగి ఉన్నావు? ఆలోచించే. ఈ రాత్రి వ్యభిచార సంబంధమైన మనసు కలిగిన వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నావా? అమ్మ వినండి, భర్త పనికిల్లు వచ్చేలోపు పరపురుషుడితో భార్య ఉంది, చూశాడు. భార్యతో ఇలా చెప్పాడు, నేను డ్యూటీకి వెళ్ళిరాని నీ సంగతి చెప్తాను అన్నాడంతే. 3 పిల్లలను తీసుకుంది, పిల్లలు రైలు పట్టాల దగ్గరికి తీసుకెళ్ళింది. పట్టాలకు 3 పిల్లలను కట్టేసింది, తన తల కూడా పెట్టింది రైలు పట్టాల మీద. గూడీసు వచ్చి తొక్కింది, భార్య చనిపోయింది, 3 పిల్లలు చనిపోయారు. ఎవరు వీరు? పలాని ఇంటి ఆడపడచ్చు. ఎవరు ఏమా? పలాని వారి కోడలు, పలాని వ్యక్తి భార్య. ఏమైంది? చిన్న పిల్లలను ఎందుకు ఇలా చంపింది? ఎందుకు ఇలా చచ్చిపోయింది? కారణం ఏంటి? వై రీజన్? ఆరా తీశారు. పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది, వార్తల్లో వచ్చింది. వేరే పురుషుడితో భార్య ఉండగా చూశాడు, మందలించాడు. మళ్ళొస్తే నీ పని చెప్తానన్నాడు. అంతే. అవమానం భరించలేకపోయింది, భయాందోళనకు గురైపోయింది. నా భర్త ఏం చేస్తాడో నాకు తెలియదన్నట్టుగా ఆలోచనలకు వెళ్ళిపోయింది.
భర్తకు తెలిసిపోయింది. అవమానం, వేదన కలిగింది, దుఃఖం కలిగింది. అర్థం కాలే. ఆ చికటిలో ఉండగా, ఆ మత్తులో ఉండగా, ఆ పరిస్థితిలో ఉండగా, ఆ పాపములో ఉండగా, అది పట్టుకుంటుందని, అది పట్టబయలు చేస్తుందని, తన భర్త పట్టుకుంటాడని ఆలోచించలేదు. పేపర్లో, టీవీలో, వాట్సాప్లో, ఫేస్బుక్లో ట్రోల్ అయింది. పాపం పట్టుకుంటుంది. వ్యభిచార సంబంధమైన మనస్సు. అయ్యా, మారు మనస్సు పొందాలి. చెప్పండి, ఏం పొందాలి? వ్యభిచార సంబంధమైన మనస్సు కలిగిన వారు మారు మనస్సు పొందండి. ఎవరు విరోధులు లేరు. నా ప్రియ తల్లిదండ్రులారా, ఒక సేవకుడిగా 2 చేతులు జోడించి చెప్తున్నా, రేపు ఉదయం మళ్ళా మా ఊరికి నేను వెళ్తా. మీరు పిలిస్తే వస్తా, లేకపోతే మీ ఊరు ముఖం కూడా చూడను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒకటి మాత్రం వాస్తవం, నువ్వు మారు మనస్సు పొందకపోతే నశించిపోతావు. మారు మనస్సు పొందాలి. నీ పాపము నిన్ను పట్టుకోకముందే, నీ పాపము నీ పట్టబయలు కాకముందే, నీకు అవమానపరచబడకముందే, అందరికి తెలియచేయకముందే, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏం పొందాలి చెప్పండి? మారు మనస్సు పొందాలి. శరీర సంబంధులు మారు మనసు పొందాలి. అహంకారులు మారు మనసు పొందాలి. చెడిపోయిన మనసు కలిగిన వారు, వ్యభిచార సంబంధమైన మనసు కలిగిన వారు మారు మనసు పొందాలి. మారు మనస్సు పొందాలి. ప్రభువు వారు అన్నాడు, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనస్సు పొందండి. మారు మనస్సు పొందకపోతే, మారు మనసు పొందకుండా చనిపోతే, వినండి, చూడండి, దేవుని మాటల వైపు మనసు పెడదాం. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం, 25వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 41వ వచనం చూస్తారా? 25 శపించబడిన వారులారా, ఎలా చెప్పనా? మారు మనసు పొందని వారులారా, రక్షణ పొందని వారులారా, ప్రభుని హృదయంలో చేర్చుకున్న వారులారా, హృదయాన్ని కఠినపరుచుకున్న వారులారా, వాత వేయబడిన మనసాక్షి కలిగి జీవిస్తున్న వారులారా, ఇన్ని మాటలు విన్నా హృదయాన్ని కఠినపరుచుకొని బ్రతుకుతున్న వారులారా, శపించబడిన వారులారా, చదువు బ్రదర్, శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నికి పోండి. నిత్యాగ్నికి పోండి. ఏ అగ్ని చెప్పండి? మారు మనసు పొందకపోతే నిత్యాగ్ని. మారు మనసు పొందకపోతే నిత్యాగ్ని అండి, నిత్యాగ్ని. అగ్ని ఎలా ఉంటుంది? 140వ కీర్తన 10వ వచనం, 140:10 చదువుతారా? 140వ కీర్తన 10వ వచనం. నిప్పులు వారి మీద వేయబడిన గాక. ఎవరి మీద? అగ్నిలో ఉన్న వారి మీద, మారు మనసు పొందని వారి మీద కనకనలాడే నిప్పులు వారి మీద వేయబడును గాక. చదువుదే, వారు తిరిగి లేవకుండా అగ్ని గుండములో వారు కూల్చబడుతురు. అగ్ని కుండములో కనకనలాడే నిప్పులు వారి మీద వేయబడును. ఏమ్మా, పైనుండి ఏమేయబడుతుంది? నిప్పులో. ఏ నిప్పులో? కనకనలాడే నిప్పులు. కనకనలాడే నిప్పులు. ప్రకటన గ్రంథంలో అన్నాడు, అగ్ని గంధకములతో మండు గుండం. అగ్ని గంధకములతో మండు గుండం. 34 యెషయా గ్రంథం 10వ వచనం. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం. 34 అది రేయింబగల్లో అరకై ఉండును, దాని పొగ నిత్యము లేచును, తరతరములు పాడుగా ఉండును, పడి దాటను. అమ్మా, కింద నుండి ఏంటి? పొగ, పై నుండి ఏంటి? నిప్పులు. నరకం అంటే ఆశామాష కాదన్నా, అది బగబగ మండే అగ్నికుండ. అందులో పడిన వారు సావడు. మరి మంటలేమో ఆరవు, కానరాదు ఏదరే.
అగ్ని గంధకములతో మండుకుండా అపవాదికి వాడి దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్యాగ్ని మారు మనసు పొందకపోవటం వలన, రక్షణ పొందకపోవటం వలన, దేవుని శాపాన్ని కొని తెచ్చుకోవటం వలన, హృదయాన్ని కఠినపరుచుకొని నామకార్థ క్రైస్తవ జీవితంలో జీవించడం వలన అపవాదికి వాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్యాగ్నిలోనికి పోతే కింద నుండి ఏంటి దాని పొగ నిత్యము లేచును, కనకల్లాడే నిప్పులు వారి మీద వేయబడతాయి. తల్లి మీ అందరికి వందనాలు చెప్తున్నా. తండ్రులారా, తక్కెళ్ళపాడులో ఉన్న మైకు ద్వారా వింటున్న నా ప్రియ తల్లిదండ్రులారా, యేసు ప్రభు ఈ రాత్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీ బ్రతుకును, మీ జీవితాన్ని, మీ హృదయాన్ని మార్చాలని ఇష్టపడుతున్నాడు. ఏ పాపం, ఏ అపవిత్రత, ఏ దుర్మార్గత, ఏ చెడుగు నీలో ఉంది చెప్పన సక్కమైన మహిమయుక్తమైన ఆనందాన్ని నీకు ఇవ్వడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. మనసులు కట్టని రాజ్యం, పరలోక రాజ్యం. దేవుని రాజ్యం మాటలతో కాదు, దేవుని రాజ్యం మాటలతో కాదు, శక్తితో ఉంది. దేవుని రాజ్యం భోజనము కాదు, పానము కాదు, నీతియు, శాంతియు, సమాధానం, పరిశుద్ధాత్మైనది ఆనందం మీ యొద్దకు వచ్చి ఉన్నది, మీ మధ్యనే ఉన్నది. మనమే దేవుని రాజ్యం, రాజ్య నివాసులం. ఒక మాట చెప్పి మిమ్మల్ని వదిలిపెట్టడానికి నేను ఇష్టపడుతున్నా. యోహాను రాసిన సువార్త, లేదు మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 34వ వచనం చదువుతారా? 25:34. 25వ అధ్యాయం 34వ వచనం. రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారా, మారు మనసు పొందిన వారులారా రండి, రక్షణ పొందిన వారులారా రండి. లోకము పుట్టినది మొదలుకొని, చదువు బ్రదర్, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం. ఏ రాజ్యం ఇది? పరలోక రాజ్యం. పరలోక రాజ్యం, సిద్ధపరచబడిన రాజ్యం, పరలోక రాజ్యం. పరలోక రాజ్యం, పరలోక రాజ్యం, పరలోక రాజ్యం. అమ్మా వినండి, వినండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ దాహం ఉండదు, ఆకలి ఉండదు అని చెప్పాడు. ప్రకటన గ్రంథంలో 21:4లో దుఃఖమైనను, వేడుపైనను, వేదనైనను ఉండదని చెప్పాడు. ప్రతి బాష్ప బిందువులు తుడిచివేయనని చెప్పాడు. నెమ్మది, శాంతి, సమాధానం, ఆనందం. మారు మనసు పొందితే, రక్షణ పొందితే తలవంచండి, కాలం నుండి ప్రార్థన చేద్దాం. ఎవరు లేచి వెళ్ళదు దయచేసి, ప్లీజ్ దయచేసి అందరూ మోకరించండి, కళ్ళు మండి ప్రార్థన చేద్దాం. ఎవరు వెళ్ళొద్దు. నా ప్రియ తల్లి, నా ప్రియ తల్లిదండ్రులారా వెళ్ళొద్దు. కుర్చీలో ఉన్నావా, శామల కింద ఉన్నావా, సభలో ఉన్నావా, బయట వింటున్నావా, అయ్యో ఆలోచన చెయ్యి. నీ బ్రతుకును మార్చడానికి ఈ రాత్రి యేసు ప్రభు ఇష్టపడుతున్నాడు. నీ హృదయాన్ని మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీ హృదయాన్ని మార్చడానికి యేసు ప్రభు ఇష్టపడుతున్నాడు. నోరిప్పుతావా? రక్షణ పొందామని చెప్తున్నవారు, మారు మనసు పొందామని చెప్తున్నవారు మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి. ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు ఇష్టపడి నిజమైన ఆయన మారు మనసు పొందినట్టుగా ఉన్నా, రక్షణ పొందినట్టుగా ఉన్నా, నేను నమ్మినట్టుగా ఉన్నా, నా హృదయంలో మార్పు లేదు, నా జీవితంలో మార్పు లేదు, మార్పు కలిగి జీవిస్తా. నమ్మిన వరకు మంచి తీర్మానం చేసుకోండి. నమ్మని వారు ఉన్నారా? శరీర సంబంధమైన మనసు, అహంకారమైన మనసు, చెడిపోయిన మనసు, వ్యభిచార సంబంధమైన మనసు కలిగిన వారు మారు మనసు పొందాలి. నీ పాపం నిన్ను పట్టుకోకముందే యేసు ప్రభువు 2 చేతులు చాచి పిలుస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా ఎద్దుకు రండి అని చెప్తున్నాడు. నీ బ్రతుకును మార్చడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, నీ హృదయాన్ని మార్చడానికి, చెప్పన సఖ్యమైన మహిమయుక్తమైన ఆనందాన్ని ప్రభు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నోరు తెరుస్తావా? ప్రార్థన చేస్తావా? ప్రభు సాయాన్ని కోరుతావా? 2024 సంవత్సరంల కిందట పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు ప్రభు. ఆయన రాజ్యమును వెతకాలని, ఆయన నీతిని వెతకాలని, ఆయన రాజ్య నివాసులుగా ఉండాలి. పాపులమైన మనములను ప్రేమించాడు ప్రభు.
పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. ఆ పరిశుద్ధుడైన ప్రభు, ఆ పవిత్రుడైన ప్రభు, ఆ నిర్దోషైన ప్రభు, ఆ నిష్కల్మషుడైన ప్రభు, ఆ కామ క్రోధ లోప మత మత్సరం లేని ప్రభు రక్త మాంసములు గల వారికి మనలో కలగ చేసి ఉండగా రక్త మాంసం గల వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడయ్యాడు. మన శిక్షను ఆయన భరించడానికి, మన శాపాన్ని ఆయన భరించడానికి, మన పాపాన్ని ఆయన భరించడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఏ నేరం చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు. మన పాదములతో చెడు స్థలంకు నడుస్తే ఆయన పాదములో చీలలు కొట్టబడ్డాడు. మన చేతులతో చెడు పనులు చేస్తే ఆయన తలపైన ముళ్ళ కిరీటం కొట్టబడింది. మన తలతో చెడు ఆలోచనలు ఆలోచిస్తే ఆయన తలపైన ముళ్ళ కిరీటం పెట్టబడింది. మన నోటితో మాట్లాడకూడని మాటలు మాట్లాడితే ఆయన ముఖం పైన ఉప్పు వేయబడింది. చెంప ఎంట్రుకలు పెరిగారు, పిరికిడు గుర్తులు గుద్దారు, ముఖం పైన ఉప్పు వేశారు. ఆయన ఏ పాపము చేయలేదండి. కొట్టేవారిని, హింసించే వారిని, దూషించే వారిని చూసి ప్రభు ఇలా చెప్పాడు, విరామించే ఇచ్చున్నారు, మెరుగరు, వీరిని క్షమించమని చెప్పాడు. ఎంత కరుణ గలవాడు ప్రభు. మాంసం ముద్ద వలె అయిపోయాడు, చిల్ల పెంకు వలె అయిపోయాడు, మైన వలె కరిగిపోయాడు. కరిగిపోయాడు. 2 కాళ్ళు జోడించి 9 అంగుళ మేకులు కొట్టారు. ఒక చీలా పెట్టి 9 అంగుళ మేకులు కొట్టారు. ఒక చీలా పెట్టి 9 అంగుళ మేకులు కొట్టారు. ముళ్ళతో అలిన కిరీటమును తలపైన పెట్టి దండముతో కొట్టారు. బలమైన వ్యక్తి బల్యాన్ని తీసుకొని పక్కన పడవగా రక్తము నీరు కారింది. కాళ్ళల్లో రక్తం, చేతుల్లో రక్తం, తలలో రక్తం, పక్కల రక్తం, నిలువెల్ల రక్తధారలు కారిపోయాయి. కొట్టేవారిని, హింసించేవారిని, దూషించేవారిని చూసి ఇలా చెప్పాడు, వీరేమి చేయుచున్నారో వెనుగరు, వీరిని క్షమించమని చెప్పాడు. ఎంత కరుణ కలిగిన వాడు ప్రభు. నీకు ఆయుష్నిచ్చి, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి, నేను సజీవులెక్కలో ఉంచి ఈ రాత్రి ఈ మాటను తెలియజేస్తున్నాడు. చనిపోయాడు ప్రభు, సమాధి చేయబడ్డాడు ప్రభు, తిరిగి లేచాడు ప్రభు, పరలోకానికి వెళ్ళాడు, పరిశుద్ధాత్మని ఆదరణకర్తను పంపించాడు, మరలా రానయ్యున్నాడు. ఇక సిలువ పోయాడు, ఇక ప్రాణం పెట్టాడు, ఇక చనిపోడు, తీర్పు తీర్చను రానయ్యున్నాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. మారు మనసు పొందుతావా? ప్రభు పేరిటకు సేవకుడిగా 2 చేతులు జోడించి ఒక మాట అడుగుతున్నాను. రక్షణ పొందని వారు, చెల్లి, తమ్ముడు, బాబు, అమ్మ, అయ్యో, నా ప్రియ తల్లిదండ్రులారా, ఈ రాత్రి నేను మారు మనసు పొందడానికి ఇష్టపడుతున్నబడిన వారు ధైర్యం మీరున్న చోటున మీ కుడి హస్తాన్ని పైకి చూపిస్తారా? మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీ కుడి హస్తాన్ని పైకి చూపిస్తారా? మీ కొరకు ప్రార్థన చేస్తాను. భయపడవద్దు, అటు ఇటు చూడవద్దు. ఎవరు దయచేసి ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి అగపడేలాగా చూపేయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. భయపడవద్దు. తల్లి దేవుడిని దీవించుగాక, చెల్లి నిన్ను దీవించుగాక. భయపడవద్దమ్మా, అగుపడేలాగా. దేవుడు నీతో మాట్లాడితే, ప్రభు నమ్ముకోవాలని ప్రభు ప్రేరేపిస్తే ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపించు. చెల్లి దేవుడిని దీవించుగాక, అమ్మ దేవుడిని దీవించుగాక. ఉన్నారు ఇంకెవరైనా? తల్లి దేవుడిని దీవించు. భయపడవద్దు. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమని తలంచొద్దు. అమ్మ దేవుడిని దీవించుగాక, తల్లి దేవుడిని దీవించుగాక, అమ్మ దేవుడిని దీవించుగాక. ప్రార్థన చేద్దాం. ఇంకెవరైనా ఉంటే ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. కుర్చీలో ఉన్నవారు, తండ్రులారా, నా ప్రియ గ్రామస్తులారా, నా ప్రియ తల్లిదండ్రులారా, ఈ రాత్రి మారు మనసు పొందాలని ఇష్టపడితే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. చెల్లి దేవుడిని దీవించుగాక, తల్లి దేవుడిని దీవించుగాక, పాపా దేవుడిని దీవించుగాక. ప్రార్థన చేద్దాం. పాపా దేవుడిని దీవించుగాక. భయపడవద్దు. అందరూ తలలో ఉంచండి. కళ్ళు మూయండి. ఎవరు కళ్ళు తెరచండి, చూడద్దు. 1 నిమిషం. ఎందాక వేసుని వెలుగనందు, ఎందాక హృదయం బయట నిలవనందు, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. యేసయ్య ప్రేమలోకి పోయిందా? యేసయ్య సిలువ సువార్త సులకనైందా?
ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడితే, ప్రభు రక్తంలో కడగబడడానికి ఇష్టపడితే, ఇంకెవరైనా ఉంటే ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఉన్నారు ఇంకెవరైనా? ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? భయపడవద్దు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? భయపడవద్దు, భయపడవద్దు. ఇంకెవరైనా ఉంటే ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి, పైకి చూపించండి. ప్రార్థన చేయబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చెల్లి దేవుడిని దీవించుగాక, చెల్లి దేవుడిని దీవించుగాక, చెల్లి దేవుడిని దీవించుగాక, తమ్ముడు దేవుడిని దీవించుగాక. భయపడవద్దు. ఇంకెవరైనా ఉంటే ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేయబోతాం. ప్రార్థన చేసుకుందాం. అమ్మా, హృదయాన్ని కఠినపరచుకొని వెళ్ళద్దు. వాదు వేయబడిన మన సాక్షి కలిగి వెళ్ళద్దు. ప్రభు నిన్ను ప్రేరేపిస్తే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన చేయబోతున్నాను. చేతులు ఎత్తినవారు, చేతులు ఎత్తినవారు, చేతులు ఎత్తినవారు, భయపడకుండా చేతులు ఎత్తినవారు, నేను చెప్పే ఈ మాటలు చేతులు ఎత్తకపోయినా పర్లేదు, ఈ రాత్రి యేసు ప్రభువును నమ్ముకోవడానికి నేను ఇష్టపడుతున్నాను అనబడిన వారు, ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించిన వారు, చూపించకపోయినా నేను ప్రభువును నమ్ముకుంటానని ప్రేరేపణ కలిగిన వారు, నేను చెప్పే ఈ మాట చెప్తారా? ఈ చిన్న మాట చెప్పండి. కుర్చీలో ఉన్నావా? అయ్యా పర్లేదు. తల్లిదండ్రులారా, అయ్యా మిద్దె మీద ఉన్నావా, గట్టు మీద ఉన్నావా, భోంచేస్తున్నావా, మంచం మీద ఉన్నావా, సెల్ ఫోన్ చూస్తున్నావా, మాట్లాడుకుంటున్నారా? ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రేరేపిస్తే నేను చెప్పి ఈ మాట చెప్పు. ధైర్యంగా ఈ మాట చెప్పు. చేతులు ఎత్తిన వారు చెప్పండి. నమ్ముకోవాలని ప్రభు ప్రేరేపించిన వారు ఈ మాట చెప్పండి. ధైర్యంగా చెప్పండి. యేసు ప్రభువా, చెప్పండి మాట. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలన్నీ క్షమించండి. నీ రక్తముతో కడిగి నీ బిడ్డగా చేయండి. ఇక నుండి నీ కొరకు నమ్మకంగా జీవిస్తాను. యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రకటన గమనించండి. చేతులు ఎత్తిన వారు, ఈ మాటలు పలికిన వారు, ఎవరు చేతులు ఎత్తారో మీకు తెలుసు, మాకు తెలుసు. ఎవరు హృదయాలలో తీర్మానం చేశారో మీకు తెలుసు, దేవునికి తెలుసు. హృదయాన్ని కఠినపరుచుకొని వెళ్ళద్దు. వాత వేయబడిన మనస్సాక్షి కలిగి వెళ్ళద్దు. ఈ కూడిక అయిపోయిన అనంతరం ధైర్యంగా ముందుకు వస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాం. చిన్న ప్రార్థన చేసి వదిలిపెడతాం. ప్రార్థన చేసుకున్నాం. తలలో ఉంచండి, కలమండి. నమ్మిన వారు ఏ స్థితిలో నుండి పడిపోయారో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొందండి. నమ్మని వారు మారు మనస్సు పొంది ఆయన రాజ్యంలో ప్రవేశించండి. పరిశుద్ధులైన తండ్రి, మీరంతైనా నమ్మదగిన దేవుడు. ఈ రక్షణ సువార్త సభల 2వ దినపు రాత్రి కూడికలను కృపనిచ్చారు. మీరు పలికిన వాక్కులను బట్టి మీకు సొంతం. నా రాజ్యమును నీతిని మొదట వెతకమని చెప్పారు. నీ రాజ్యమును నీతిని వెతకాలంటే మారు మనస్సు పొందుతూనే నీ రాజ్యంలో ప్రవేశిస్తారని. ఏ స్థితిలో ఉన్న వ్యక్తి మారు మనసు పొందాలో తేటగా అర్ధసఖ్యంగా నరకములో ఉన్న సంగతులు, పరలోకంలో ఉండే సంగతులు మీరు తెలియజేశారు. మీకు స్తోత్రాలు. విన్న మాటలు మా పిల్లల హృదయాలలో ఉంచండి తండ్రి. ఈ రాత్రి అనేక మంది నా ప్రియ తల్లులు, చెల్లెళ్ళు, నా ప్రియ తండ్రులు తీర్మానం చేసుకోవడానికి మీరు కృప చూపించారు. వారి చేతులను మీరు పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకోండి అయ్యా. వారిని సర్వసత్యంలోకి నడిపించండి. ఎవరు హృదయాలు కఠినపరుచుకొని వెళ్ళక నీ లేఖనముల చేత హెచ్చరించబడిన వారికి ముందుకు రావడానికి సాధ్యం. నమ్మిన వారి స్థితిలో పడిపోయారు, ఏ స్థితిలో తొట్టిల్లారో గురితెరిగి నీ సన్నిధిలో ఒప్పుకోవడానికి సహాయం చేయండి. తిరిగి లేయడానికి కృప చూపించు. ఈ తక్కెలపాడు గ్రామాన్ని ప్రేమించారు. నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మందిర నిర్మాణంలో ఉంది నైనా లక్షల రూపాయలు అవసరమైంది. కనికరించండి, నీ కృపలో అనుగ్రహించండి. నీ నామంలో అది పూర్తి కావడానికి నీ కృప అనుగ్రహించండి. 2 దినాల మీటింగులో చక్కటి ముగింపించావు. ఇంకా 2 దినాలు మా ముందు ఉంచబడి ఉండగా మీరు సహాయం చేయండి. నీ నామ ఘనత కొరకు, నీ నామ మహిమ కొరకు జరిగించుకొని ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని, చేరి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశ్రయించి బలపరచమని, వారు వారి కుటుంబ సభ్యులు అందరూ మారు మనసు పొంది
నేను అక్కడ సిద్ధపడిందని తను గురించమని ఈ రాత్రి తీర్మానం చేసిన బిడ్డలు మరి ముఖ్యంగా వారి చేతులను మీరు పట్టుకొని సర్వసత్యంలోకి నడిపించమని మిమ్మల్ని స్తుతిస్తూ మనల్ని మైంపరుస్తూ మిమ్మల్ని హెచ్చిస్తూ నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దైవదాసులకు మైక్ ఇచ్చే ముందు ఒక చిన్న మాట చెప్పి నేను మైక్ ఇవ్వాలని ఆశపడుతున్నాను. చాలామంది కుర్చీలో కూర్చున్నాను. నా ప్రియ చెల్లెళ్ళు అక్కడ, ప్రియ బ్రదర్స్ అక్కడ, చెల్లెళ్ళు చాలామంది చేతులు ఎత్తారు. చాలామంది ఇక్కడ కూర్చున్న తల్లులు చెల్లెళ్ళు చేతులు ఎత్తారు. చేతులు ఎత్తిన వారు ఎవరు కూడా ఇంటికి వెళ్ళవద్దు. ముగింపు మాటలు చెప్తున్నాగా నేను ఇక్కడే ఉంటాను. ధైర్యంగా ముందుకు వస్తే 2 మాటలు చెప్పి ప్రార్థన చేసి మిమ్మల్ని వదిలిపెడతాను. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. హృదయాన్ని కఠినపరుచుకొని వెళ్ళక, చెయ్యెత్తకపోయినా పర్లేదు, ఈ మాటలు పలకపోయినా పర్లేదు, ప్రభు మీతో మాట్లాడితే నమ్ముకోవాలని ప్రభు ప్రేరేపిస్తే నేను ఇక్కడే ఉంటాను. ఈ కూడికి మాత్రం ముందుకు రండి. మీకు ఒక చిన్న ప్రార్థన చేసి వదిలిపెడతాను. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. మీ అందరికీ వందనాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా,